పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. 44 సంవత్సరాల తెలుగుదేశం రాజకీయ చరిత్రలో మనం అంకానికి తరలించింది. రేపు 27, 28, 29 తారీఖుల్లో కడపలో మహానాడు ద్వారా నూతన దృక్పథంతో పార్టీని ముందుకు నడిపే లక్ష్యంలో మహానాడు జరగబోతోంది. ఎన్నెన్నో అనుభవాలు 82లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించిన తరువాత జరిగిన మొదటి మీటింగు నిజాం కాలేజీ జరిగింది. ఆ తర్వాత మొదటి మహానాడు తిరుపతిలో ఈ తారీఖుల్లోనే తిరుపతిలో జరిగిన మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ లక్ష్యాలని ఉద్దేశాలని బయటపరిచారు రామారావు గారు. బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం, వారి రాజకీయ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని మాటిచ్చారు. మహిళాభ్యుదయం కోసం కృషి చేస్తానని, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, పేదకుల సంక్షేమ లక్ష్యంగా నేను కార్యక్రమాలు తీసుకుంటానని, నీతివంతమైన పరిపాలన అందిస్తాను, ఆనాడు ఉన్న అరాచక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి మాటిచ్చి తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఫలితంగా లక్షలాది మంది కార్యకర్తల బలంతో ఈనాటి వరకు పార్టీ కొనసాగుతా ఉంది. అనేక మంది నాయకులు వచ్చి పోయినా, ఆయారాలు గైరాలుగా మారినా, పదవిని అనుభవించి పార్టీకి పంగనామాలు పెట్టినా కూడా కార్యకర్తల బలం వల్లే పార్టీ నిలబడుతుంది. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఏ విధమైన మెజార్టీ తెప్పించారో మనం చూసాం. అనేక కష్టాలు ఎదురొచ్చి ప్రాణాలను బలిపెట్టి పార్టీని నిలబెట్టుకున్నారు కార్యకర్తలు. వారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. వారి యొక్క కృషిని పార్టీ గమనంలో తీసుకుంటుంది, వారికి సరైన ప్రోత్సాహం సవ్యంగా మనం చేస్తాం. ఈ 44 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు చూసింది పార్టీ. ఎత్తుపల్లాలను చూసాం, అనేక మంది రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలు చూసాం, అనేక పార్టీలతో సంగమం చూసాం. కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేశాం, విడిపోయాం. బీజేపీతో కలిసి ప్రయాణం చేశాం, విడిపోయాం. అయినా కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర పరిపాలన చక్కదిద్దడం కోసం, అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం, విడిపోయిన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోవడం కోసం ఈ రోజున నూతన దిగుబడితో వెళ్తుంది. వెనుకబడ్డ రాష్ట్రంగా మారిపోయింది. ఒకనాడు అభ్యుదయంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రం ముందుకెళ్తుంటే అన్ని హక్కులు కూడా వదులుకొని, ఆస్తులన్నీ వదులుకొని మన కట్టుబట్టలతో మళ్ళా అమరావతికి చేరారు. అమరావతికి అడ్డంకులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్టు గడ్డి కొట్టారు. అనేక ప్రాజెక్టులు రాకుండా పోయినాయి, పరిశ్రమలు పారిపోయినాయి, పెట్టుబడిదారులు పారిపోయారు, అరాచక పరిపాలన కొనసాగింది. ఇవాళ అన్నింటినీ ఒడిదొడ్డి మహానాడికి చేరుకున్నాం. గత సంవత్సర కాలంగా అనేక ఇబ్బందులు, గత ప్రభుత్వ నిర్వాహకం జరిగిన తప్పులు సరిచేసుకోవడానికే సమయం సరిపోని పరిస్థితి. అనేక అవినీతి అక్రమాల చోటు బిందువులు గత ప్రభుత్వం. వాటన్నింటినీ కూడా తిరగదోడి ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాళ్ళ చంద్రబాబు చేసిన కృషి అనిర్వచనీయం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారం, యువ నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది.